అవును సార్ ఖరీఫ్ బాగా జరిగింది వాళ్ళే వస్తారండి ఓకే దానికి తగ్గింపు లేదు తడిచినా తగ్గింపు ఇవాళ రైతు పండించిన ఒడ్డు కట్ట 1740 రూపాయలు సార్ మనకి అప్డేట్ కట్ట రావాలి ఇవాళ మిల్లర్ దగ్గరికి పోతే 100 రూపాయలు కటింగ్ అన్నారు ఏంటంటే లోక్ అవుతుంది అంటున్నారు 130 510 ఎంత చూపిస్తుంది 17 సార్ ఇది కొంచెం అమౌంట్ వస్తుంది 20 ఉంటుంది సార్ 21 ఉంటుంది సార్ ఇప్పుడు ఎప్పుడు వేసారు ఇక్కడ ఆయన రైతే కదా రైతు 120 ఎప్పుడు వేసారు ఇది అప్పటి నుంచి మీకు ఏమున్నాయి ఇది కూడా ఎంత వచ్చింది ఎన్ని బస్తాలు తక్కువ మాకు రాయనపాటు వచ్చేటప్పుడు మేము నెల ముందేసాము నవంబర్ మాకు మార్చి 15కి కోతలు వచ్చింది 65 నుంచి 70 లోపు వచ్చింది పక్క గ్రామం మేము 15 నుంచే కోతలు మొదలు పెట్టాము మార్చి 15 నుంచి ఎమ్మెల్యే గారు కూడా మీకు మీ దృష్టి తీసుకొచ్చారు మాకు అప్పుడు వర్షాలు వచ్చి వరద వచ్చింది గుడివేరు వచ్చినప్పుడు తెలుసు ఏం లేదు అందుకని మీకు ప్రత్యేకంగా బుడమేరు వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతో కరెక్ట్గా దృష్టిలో తీసుకొచ్చాం నాకు ఎన్నిసార్లు చెప్పారు ఇన్సూరెన్స్ ఇంకా మీ అభిప్రాయం ఎంత ఉంది మనకి తేమ శాతం చెక్ చేసుకున్నారా మీరు ఎన్ని ఎకరాలండి మీ పేరు నాగేశ్వర్ ఒక ఎకరం అయితే నేను రిటైర్డ్ సార్ పోలీస్ రిటైర్డ్ నాకు సర్వా సార్ వ్యవసాయం అంటే అంతే కానీ నార్మల్గా మీరు ఈ మెకానికల్ హార్వెస్టింగ్లో ఈ చెత్త అనేది కొంచెం ఎక్కువ వస్తుంది సార్ మొన్న కూడా మనం కృష్ణా జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఖరీఫ్ అప్పుడు చూసాం కదా ఇదే సమస్య ఇది చూపించి వాళ్ళు రకరకాల మాట్లాడతారు అది ఇది క్వాలిటీలో తేడా ఏం లేదు మంచి ఫైన్ బ్రెయిన్ కానీ బాగా దిగుబడి వస్తుంది 126 బాగా రైస్ మిల్ వస్తుంది అదే వచ్చిన సమస్య అయ్యా అవి మాత్రం వద్దంటున్నారు 11 ఒక అవుతుంది జాగ్రత్తగా దీన్ని కొంచెం సతీష్ కొంచెం మళ్ళీ వేసేద్దాం దానికి ఉన్నారా రైతు దానికి లేదు రెండు ఒకవేనా ఉంది నమస్కారం ఏమండి ఇబ్బంది పెట్టారా ఇది ఎందుకు అట్లా జాప్యం జరిగింది వెరైటీ నేచర్ మిల్లర్ అంటే శనివారం కొంచెం ఎక్కువ అయింది కొంటామంటేనే మేము వేసాం అసలు వెరైటీతో సంబంధమే లేదు కొనుగోలు చేస్తాను అప్పుడు అట్లా చేస్తారు వెరైటీ లేదు సార్ రోజు జనరల్గా ఇచ్చేసరికి దెన్ వీ హ్యాడ్ మీటింగ్ విత్ మిల్లర్ ఎందుకు అట్లా చేశారు ఆయన పెద్ద ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన ఎవరా మిల్లు ఎవరు కనుక్కోవడం ఏంటి నీకు తెలీదా ఇట్లా ఇబ్బంది పెట్టారని తెలిస్తే మీకు మిల్లు ఎవరో మీకు తెలియకపోవడం ఏంటి ఏ మిల్లు అండి
ఏ మిల్లు లేదండి, మాకు తీసుకుంటా అన్నాడు మిల్లు. మీకు ఇచ్చిన 3-4 మిల్లుల్లో ఎవరు కూడా తీసుకోలేదా? తర్వాత ఇటు చెప్పింది కలెక్టర్ గారికి ఇవ్వండి కాపీ. విల్ డీటాక్ దమ్ అన్నా, విల్ డీటాక్ దోస్ మిల్స్. ఎవరైతే ఇబ్బంది పెట్టారో రైతుని తప్పకుండా మనం డీటాక్ చేద్దాం. రోజులండి జరిగే ప్రసక్తే లేదు. చేయండి మీరు ఖచ్చితంగా. నేను దాంట్లో మీరు ఎక్కడ కూడా జాప్యం లేకుండా చేయండి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి మీరు. దిస్ ఇస్ సాడ్ బికాస్ కమ్ ఆన్ ద ఫీల్ అండ్ హియర్ దీస్ స్టోరీస్. అది కరెక్టే కాదు అసలు. ఎందుకట్లా? అది కాదు, మీకు ఏ మిల్లు అమ్ముకున్నా మీకు వెసులుబాటు కల్పించాం కదండి. లేదండి, ఇవ్వలేదు మాకు. మీరు చెప్పండి, మేము ఏ మిల్లుకైనా దోలుతా ఉన్నా కానీ అట్టా ఇవ్వాల. ఒక మిల్లు అని కాదు, అందరూ యూనియన్ అయ్యారండి. ఒక మిల్లు తప్పడానికి లేదండి. ఎందుకంటే ఏ రైతు నా మిల్లు పేరు చెబితే ఆ నర్సీలకు అవి అమ్ముకునే పని లేదు. మిల్లులు అందరూ ఒకటి అయ్యారండి, ఒకళ్ళని కాదు. అందుకని జిల్లా వైడ్గా మొత్తం ఇచ్చేయండి. మనకి కృష్ణా జిల్లా మొత్తం పూర్తిగా ఇచ్చేసేటైనా కానీ అమ్ముకోవడానికి ఏం ఆర్డర్ రాలేదు. ఎవరు చెప్పారు నీకు వెరైటీ వెరైటీ కొనుక్కోలేదు? ఏం చేశారు? డిఎం ఏం చేశారు? మార్చి నుంచి ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు దాన్ని. ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు నేను పంపించాను ఆఫీసర్ ఇమీడియట్గా వెళ్ళమని. మీకు రాలేదు ఇన్స్ట్రక్షన్స్ ఎంపీ దగ్గర నుంచి? మరి రాలేదంటే మరి నెల రోజులు మీరు ఒకటే సమాధానం చెప్పు. నెల రోజులు ఎందుకు రైతుని ఇబ్బంది పెట్టారు? చాలా ఇబ్బంది పడ్డారండి రైతులు. అరే నేను అడిగింది చెప్పా, ఖరీఫ్లో నీకు 31 మార్చ్ వరకు మనకి పీపీసీలు ఉన్నాయి కదా. చిన్న వాళ్ళు మార్చిలో అంటుంటే మార్చి 12వ తారీఖు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. ఎన్ని వచ్చినాయి మనకి? నెలల నుంచి ఆయన ఎన్నిసార్లు నన్ను అడిగారో ఇక్కడికే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ పొరపాటు ఎక్కడ జరిగిందంటే గ్యాప్ ఉండకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరపాటు. అంతేగాని ప్రతి గింజ కొంటాం, ప్రతి లారీ తీసుకెళ్తాం. నేను యాక్షన్ తీసుకుంటాను. కొత్తగా 130-120 కట్ చేస్తున్నారండి. సమస్యనే లేదండి. ఇప్పుడు చిన్న పాయింట్ సమస్యనే లేదు. ఓకేనా? చిన్న పాయింట్ ఇక్కడ ధాన్యం ఏమంటే యాక్చువల్లీ కొంచెం బాగానే కరెక్ట్గా యాక్చువల్గా ఏంటంటే అగ్రికల్చర్ నామ్స్ ప్రకారం ఎకరానికి 50 బస్తాలు 50 వచ్చింది, 55 అదేమో ఉందంటే ఈ క్రాప్లో అవట్లేదు. ఈ క్రాప్ అవట్లేదు సార్. అందుకంటే ఎకరానికంటే ఎక్కువ తీసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది సార్. అది కూడా ఒకసారి రిలాక్సేషన్ ఉంటే రైతులు ఇబ్బంది పడతాం. ఇది కూడా కొంచెం పెద్ద మనసు అట్లాగే సార్. ఇది ఒక విధానంలో మనం మార్పు తీసుకొచ్చి చేస్తున్నాం. జరగకూడదని ఒక ప్రయత్నం చేసాం. కాకపోతే రైతు మాత్రం ఇందాక మీరు అన్నట్టు 5 గంటలు 6 గంటల్లోనే డబ్బులు పడిపోతున్నాయి. ఈ మిల్లర్ల దగ్గర జరిగే పొరపాటు కలెక్టర్ గారు వచ్చారు. ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను. జరగకుండా చూసుకుంటాం. అవసరమైతే మీరు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు గైడెన్స్ ఖరీఫ్ 31వ తారీఖు వరకు ఖరీఫ్ కొనుగోలు చేయాలని ఆదేశం. 31వ తారీఖు వరకు 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం నడిపాం. మొదటి రోజు నుంచి ఏప్రిల్ నుంచి ఏంటంటే మనకి రబీలోకి వచ్చాం. ఆ చేంజ్లో 10 రోజులు జాప్యం వచ్చిందని కలెక్టర్ గారు చెప్పారు. మేము వరద పోగొట్టి ముందుకు వచ్చామండి. అది కూడా బుడమేరు ప్రాంతానికి జరిగిన 5 గ్రామాలు అసలు పంట పండ్ల అప్పుడున్న పంట ఉంటే కుళ్ళిపోయి పైనుంచి వరద ముందు వచ్చింది. నేను 45 సంవత్సరాలు వ్యవసాయం చేయడం అంత పంట ఇప్పుడు చూడండి. చూడమే కాదు, ఇది చూడడం కూడా అది
65 దగ్గరనే చెప్పారు 65 వ్యవసాయం చేయకూడదు పంటలు పండించకూడదు బాధ కలిగింది మాకు ధాన్యం ఒకసారి కొన్ని మార్పులు చేసినప్పుడు కొంతమందికి నష్టం ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మేము మాట ఇస్తున్నాము ప్రతి ట్రాక్టర్ ప్రతి బస్తా ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం ఎన్నో కొనుగోలు చేస్తామని అనుమానం మీరు పెట్టుకోబాకండి ఎక్కువ కదా ఖచ్చితంగా ప్రతి పికప్ చేస్తాం ఏ మాత్రం డౌట్ లేదు ఇప్పుడు వెళ్తా అవసరమైతే మిల్లు సీజ్ చేస్తాం చెప్పారు అదే మాట ఒకసారి చెప్పాను నా బండి నేను 6 ఎకరాలు దాడు వేసాను 15 ఎకరాలు సారు వేస్తాను 515 కట్టలు ఎక్కాను 478 కట్టలకి కొత్త పెట్టాను అంటే 34,800 రూపాయలు డబ్బులు దాంట్లో మిగిలేది 6 ఎకరాలకి 6,954 అంటే 35,000 రూపాయలు పోగా ఇక్కడ మామూలుగా మిషన్ గంటన్నర తిరగాల్సింది 3 గంటల పోతుంది అది పరిస్థితి లెక్కొచ్చి తేమశాతం 6 గంటలతోనే వేసి 2 తాడవలు బాబులు వేసి అక్కడ నుంచి తీసారు ఎందుకు తీసారు ఉండండి ఎవరైనా కలిపి ఫోన్ కలుపు ఫోన్ ఇప్పుడు కలుపు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సరే డీటాక్ చేయండి ఆ బిల్ని డీటాక్ చేయండి నువ్వు కలిపివా బిల్కి కలిపి ఫస్ట్ ఫోన్ ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారమ్మా ఆర్ఎస్కేలో జనరేట్ అయిన షీటే కరెక్ట్ షీట్ అది దాని గురించి తేడా ఉండకూడదు ఇంకా అసలు బాబు ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలి నువ్వు ఫోన్ నెంబర్ కలిపి తహసీల్దార్ గారు మీరు మాట్లాడి మీరు కలెక్టర్ గారికి ఇవ్వండి మీరు డీటాక్ మీరు ఇవ్వండి నైట్ యాక్చువల్లీ ఇంత మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మాన్యువల్ హార్వెస్టింగ్కి మెకానికల్ హార్వెస్టింగ్కి ఉమ్మడి కృష్ణా జిల్లా మనకి కొంచెం ఇక్కడ ఎక్కువ వస్తుంది సో ఆ ప్రాసెస్ని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చెప్పి మిల్లర్స్ చూసారు బట్ ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ ఫైన్ గ్రెయిన్ ఇస్ నో క్వశ్చన్ మేము కొనబోవడం అనేది సమస్యనే లేదు ఖచ్చితంగా ఉంటాం ఎన్ని రోజైనా ఎన్ని బస్తాలైనా కొంటాం దాంట్లో అసలు తేడానే లేదు ఎవడో పొరపాటున కమ్యూనికేషన్ గ్యాప్ అట్లా చేశారు కానీ ఏఎస్ఐ గారు రండి రండి ఇంకొంచెం కరెక్ట్గా రండి ఏఎస్ఐ గారు చేశారంట వ్యవసాయం చేస్తున్నారు ఆయన సంతోషం వెనకరా రిటైర్ అయ్యి వెనకరా రెడీ పెట్టుకుంటాం
మార్పులు జరపాలి ఖచ్చితంగా 20 లేదు 20 అని చెప్తున్నాను తప్పదు అది మార్క్ రీచ్ అయ్యే వరకు చేయి మాత్రమే పై పైన చేసి పంపి బాగా రైతులు చేయి ఉంటుందన్నా గంటకు ఎదురున్న తీసురా Same thing. Meeting of other parties. Go with it. జనరేట్ చేసిన తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నాయా అన్న రామన్న రాము గారు గత పంట నష్టపోయారు. మంత్రి గారి దృష్టి తీసుకురాగానే తగు చర్యలు తీసుకొని ఈ ఏమైతే రబీ పంటలో కొనుగోలు ప్రారంభించినా అకాల వర్షాల వల్ల రైతుకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తడిసిపోతే కనుక ధాన్యం పాడవుద్దనే ఉద్దేశంతో త్వరగా అటు మిల్లుకు పంపించాలనుకోవటం, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది మిల్లర్లు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికోసమే మంత్రి గారు ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడంతా పర్యవేక్షించి ఇప్పుడు తక్షణ సమావేశం ఏర్పాటు చేశారు మిల్లర్లతో. ఏమైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ప్రకృతి కూడా మొన్న ఏమైతే బుడమేరు వరదల వల్ల నష్టపోయినా అంత పంట పోయిన పంట ఈ పంట కలిపి ఎక్కువ పంట దిగుబడి రావడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఆ జరిగిన నష్టాన్ని ప్రకృతి వారికి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి పరిస్థితులు, రెండో పక్కేమో అకాల వర్షాలు కొంత ఇబ్బంది పెడతా ఉంది కాబట్టి ఏమైనా తడిసిన ధాన్యానైనా మొన్న నేను ఫోన్ చేస్తే మంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. సార్ ఒక మాట ఎండీ గారికి చెప్పండి అంటే నేను చెప్తున్నాను, అంతేకాకుండా ఎండీ గారు మీతో మాట్లాడతారని చెప్పి అరగంటలోనే ఎండీ గారు నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయి విషయాలు చెప్పడం వెంటనే కలెక్టర్ గారు కూడా కలగజేసుకున్నారు. తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ. మంత్రి గారు చెప్పినట్టు చివరి ధాన్యం గింజ వరకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయించేదానికోసం మేము అందరం అండగా నిలబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఖరీఫ్ మాసంలో కనివిరిగిన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నులు, 8,300 కోట్ల రూపాయలు, 6 లక్షల మంది రైతాంగం దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అహర్నిశలు కృషి చేసి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా సరి చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేర్పులు అన్నీ కూడా జాగ్రత్తగా రైతుకు ఉపయోగపడే విధంగా, రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా మేము చేసాం. ఎప్పుడైతే మార్చి 31వ తారీఖు ఖరీఫ్ కొనుగోలు ధాన్యం కొనుగోలు పూర్తయిందో రబీ మాసం ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా పైన మేము దృష్టి సారించాం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక బస్తా కూడా నెల్లూరు నుంచి కొనలేదు. అక్కడ రైతులు అదేవిధంగా స్థానికంగా ఉన్న మా ప్రజాప్రతినిధులందరూ కూడా కోరిక మేరకు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో 130,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కొనుగోలు జరుగుతూ ఉంది, ఎందుకంటే రబీలోకి వచ్చాం.
ఖరీఫ్ నుంచి రబీలోకి వచ్చాం. ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు 2-3 సార్లు నా దృష్టికి తీసుకొచ్చారు. బుడమేరు ప్రాంతంలో ఎవరైతే రైతాంగం నష్టపోయారో మన వరదల వల్ల వాళ్ళు దాల్వా పంట కొంచెం ఆలస్యంగా అయింది కాబట్టి ఈ పంటలో నమోదైన ఖరీఫ్ని రబీలోకి వచ్చే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించమని చెప్పారు. అప్పుడే నేను అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న మా అధికారులను పంపించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించాం. అయితే ఈరోజు మీ అందరు కూడా పత్రికల్లో కూడా గత 2-3 రోజుల నుంచి బాగా ఈ సమస్య గురించి రైతులు ఏ విధంగా ఆవేదనతోటి రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సేకరించడం లేదు, అదేవిధంగా తరుగు అని చెప్పి చాలా ఎక్కువ శాతం వాళ్ళ బస్తాల్లోంచి తీసేస్తున్నారనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైస్ మిల్లర్స్కి మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయిన బకాయిల్ని కూడా 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం వచ్చినాక అధికారంలోకి. కాబట్టి రైతాంగాన్ని మాత్రం ఎక్కడ కూడా నష్టపరిచే విధంగా వాళ్ళని ఇబ్బంది పడే విధంగా ఎవరు వ్యవహరించినా అధికారులైనా కానివ్వండి రైస్ మిల్లర్లను కానివ్వండి వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. ఈరోజు సాయంత్రం 7ంటికే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఆఫీస్లో ఈరోజు మీటింగ్ పెట్టాం. 18 మంది రైస్ మిల్లర్లను కూడా ఈరోజు సాయంత్రం 7ంటికి పిలిపించి ఇంకొకసారి ఆ పొరపాటు జరగకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నులైనా 2,00,000 మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆందోళన చెంది దళారులకు కానివ్వండి రైస్ మిల్లర్లు కానివ్వండి డైరెక్ట్గా మీరు అమ్మబాకండి. రైతు సహాయ కేంద్రాలకి రండి. ఇక్కడ మేము జనరేట్ చేసిన ట్రక్ షీట్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా మీకు 24 గంటల లోపే మీ ఖాతాలోకి జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. దానికి భరోసా కల్పించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పొరపాటు జరగకూడదు, రైతాంగానికి మాత్రం ఆ భరోసా నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు సాయంత్రానికల్లా అవసరమైతే వాళ్ళని డీట్యాగ్ చేసి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పాను, వేరే జిల్లాల నుంచి రైస్ మిల్లర్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తాం. అంతేగాని రైతు కష్టం నష్టం కలిగించే విధంగా మాత్రం ఏ రైస్ మిల్లర్ కూడా వ్యవహరించకూడదని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.